ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. నేను వారి ప్రవర్తన చూసి తిని వారిని స్వస్థపరచెదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్తును. దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నాడు. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఆయన ఉండే దేవుడు, నివసించే దేవుడు. కాబట్టి మనం వాగ్దానం వింటున్న మన ప్రవర్తన కూడా ఆయన చూస్తున్నాడు. మన ప్రవర్తనను చూసి మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన స్వస్థత ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మనం ఏం చేయాలంటే యథార్థమైన మనసును కలిగి నీతిని అనుసరించు ప్రతి ఒక్క విషయంలో నిజము పలుకుచు మనము యథార్థముగా నీ దృష్టి ఎదుట ఇజిగియా ప్రార్థించినట్లుగా నీ దృష్టి ఎదుట నేను ఎట్లా నడుచుకుంటునో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోయా, నా యజమాని జ్ఞాపకం చేసుకోయా అని మనం ప్రార్థన చేసినప్పుడు మన యొద్దే ఆయన నివసిస్తాడు. మనకు మేలు చేస్తాడు, మనకు నెమ్మదినిస్తాడు, మనకు కృపనిస్తాడు, మనకు ఆత్మనిస్తాడు, ఆశా నిగ్రహాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రార్థించేవారుగా ఉందాం, నెమ్మది పొందేవారుగా ఉందాం, కృప పొందేవారుగా ఉందాం, స్వస్థత పొందేవారుగా ఉందాం, దీవెన పొందేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకడా, కృప చూపి నెమ్మదిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. వారి ప్రవర్తన చూసి వారికి నెమ్మదిని ఇస్తానంటున్నావు. ఇసిగియా ప్రవర్తన చూసి స్వస్థతనిచ్చావు. అలాగూ మా కుటుంబాల మధ్య ఐక్యతను దయచేయండి, ప్రేమను దయచేయండి. అయా కృప చూపించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మీ సహాయం అందించండి. ఉదయకాల దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి. వారి స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆయా కాలేజీలకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు వారి పరీక్షల్లో వారికి విజయం మీరు దయచేయండి. గర్భఫలాలు లేని బిడ్డలు ఉన్న గర్భఫలాలు మీరు దయచేయండి, కృప చూపించండి. వారి వ్యాధి బాధల్లో, అనారోగ్యాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ ఆశ్చర్యకరమైన కృపతో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ రక్షణ కృపలోనికి మీరు నడిపించి ఆశీర్వదించి పరలోక రాజ్య వారసులు అవడానికి సహాయాన్ని దయచేసి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.